గణతంత్ర దినోత్సవానికి నవ్యాంధ్ర రాజధాని ముస్తాబైంది. రంగురంగుల వెలుగులతో కలర్ఫుల్ గా వెలిగిపోతోంది. రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కమాండర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీ పెహవాబ్ సింగ్. డ్రిల్ ని గడించారు. IMA, OTA, NDAలలో సైనికాధుర. From the left to right, the first contingent are the personnel from the Indian Artillery Center, and the contingent is being led by 3rd Battalion APSP of the personnel from Prohibition and Excise. విజయవాడలో గణతంత్ర వేడుకలు జరుగుతున్న ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఏపీలో గణతంత్ర ఉత్సవాలను ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు. ప్రధాన రోడ్లపై, చౌరాస్తాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టుల దాడులు జరిగే ఛాన్స్ ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అలర్ట్ అయిన ప్రభుత్వం భద్రతని కట్టుదిట్టం చేసింది. నయా రాజధానిలోని ప్రధాన కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించారు. పతాకావిష్కరణ చేస్తూ ఉన్నారు. జాతీయ పతాకావిష్కరణ జాతీయ గీతం అందరూ లేచి నిలబడి వందనం చేయాలి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. చామళ్లమూడి అజయ్ కంటెండెంట్ కమాండర్ గా ముందుకు కదలి వస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా పెదవేగి గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల నుంచి కదలి వస్తూ ఉన్నది. In the year 1983, the then Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nandamuri Taraka Rama Rao, started the residential schools under the control of Social Welfare Department to provide quality education to the rural, poor, illiterate students belonging to the marginalized sections of the society. ప్రస్తుతం ప్రధాన పతాక వేదిక వద్దకు విచ్చేసింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. ఈ విద్యార్థులు కవాతు దృశ్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు శ్రీ బి సుదర్శన్ చక్రవర్తి రెడ్డి. ఆంధ్ర లయోలా కాలేజీలో BSc ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న సుదర్శన్ కృష్ణా పుష్కరాల్లో వాలంటీర్ గా పనిచేసి పలువురి ప్రశంసలు పొందాడు. Ladies and gentlemen, the contingent that adds color and gaiety to any ceremonial functions is approaching the saluting dais. The personnel from the brass band. మనోరంజకమైన సంగీతాన్ని వినిపిస్తూ మన ముందు నుండి కదిలి వెళ్తున్న పోలీస్ బ్రాస్ బ్యాండ్ బృందానికి లీడింగ్ బ్యాండ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారు RSI టి సుబ్రహ్మణ్యం గారు. ఇందులో రమణ గారు, కృష్ణారావు గారు, ప్రభుదాస్ గారు, రమణయ్య గారు, టివి రమణ గారు, KN ప్రసాద్ గారు, S మౌలాలి గారు, S శామ్యూల్ గారు బ్యాండ్ మాస్టర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదిగో మన ముందుకు కదలి వస్తోంది. అద్భుతమైన వేషధారణలో అద్వితీయమైన విన్యాసాలు ప్రదర్శిస్తూ మనోరంజకమైన సంగీతాన్ని వినిపిస్తూ గవర్నర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తోంది ఆర్టిలరీ పైప్ బ్యాండ్ బృందం. సబ్ మేజర్ గంగా సింగ్ గారి నేతృత్వంలో ఈ బృందం కదలి వెళ్తోంది. అద్వితీయమైన వేషధారణ. గట్టిగా చప్పట్లతో అభినందించాలి మీరందరూ కూడాను. అగ్నిమాపక దళానికి సంబంధించినటువంటి ప్రత్యేక అలంకృత శకటం ప్రధాన పతాక ఆవిష్కరణ వేదిక ముందుకు తరలి వస్తూ ఉన్నది. అగ్నిమాప సేవల శాఖ శకటాలకు నాయకత్వం వహిస్తున్న వారు శ్రీ వి శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ డైరెక్ట్ ఫైర్ ఆఫీసర్, కృష్ణా జిల్లా, విజయవాడ. కుడివైపు
బుల్లెట్ కు సారథ్యం వహిస్తున్న వారు శ్రీ బి శ్రీనివాసరావు, అగ్నిమాపక కేంద్రం అధికారి, విజయవాడ. ఎడమవైపు బుల్లెట్ కు సారథ్యం వహిస్తున్న వారు శ్రీ జీవి రామారావు గారు, అగ్నిమాపక కేంద్ర అధికారి, కైకలూరు. జాతీయ జెండాను అందుకున్నవారు శ్రీ ఎస్కే సలాం, ఫైర్మెన్, కొత్తపేట అగ్నిమాపక కేంద్రం. ప్రధాన వేదిక ముందుకు ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ప్రత్యేకాలంకృత శకటం కదలి వస్తూ ఉన్నది. ప్రేక్షకులంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలతో అభినందించాలి. సిబిఆర్ఎన్ టీమ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మన ముందు నుండి కదలి వెళ్తున్నది. ఆ వెనువెంటనే వ్యవసాయ శాఖ శకటం కదలి వస్తూ ఉన్నది. రాష్ట్రాభివృద్ధిలో వ్యవసాయ రంగానిదే కీలక పాత్ర. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి పైన ప్రత్యేకమైన శ్రద్ధను చూపెడుతూ ఉన్నది. అప్పులతో సతమతమవుతున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రుణమాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగునిచ్చింది. వ్యవసాయ శాఖలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఖరీఫ్ సీజన్లో సర్వే నంబర్ వారీగా రియల్ టైం డేటాబేస్తో ఈ పంటలను నమోదు చేసింది.